ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వచ్చిన ఆయన టీడీపీ బీజేపీ మైత్రి బంధంపై నోరు విప్పారు. ఏడాది క్రితమే ఈ బంధం ఎక్కువ కాలం ఉండదని చెప్పానంటూ ఆయన గుర్తు చేశారు. వచ్చే మార్చి నాటికి కేంద్రం నుంచి బయటకొస్తే తెలుగుదేశానికే మంచిదన్నారు జేసీ. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో చంద్రబాబు నితీష్లదే కీలక పాత్ర పోషిస్తారని, అందుకే చంద్రబాబు అంటే మోడీకి భయం అన్నారు ఎంపీ జేసీ. ఇవాళ ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు నేను అనుకుంటున్నాను. మరి ఏ రకంగా సరే అనగదొక్కాల అనేటువంటిది ఉంది తప్ప ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? రూల్స్ రెగ్యులేషన్స్ ప్రధానమంత్రి అనుకుంటే రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు. కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడుకి అడ్వైజ్ చేసేది, ఇది సాగే సంసారం కాదు. నువ్వు తొందరపడి ఆలోచన చేసి అట్లీస్ట్ ఇఫ్ నాట్ టుడే రాబోయేటువంటి మార్చి పార్లమెంటరీ సెషన్స్ తర్వాత అయినా బంధం తెంచుకొని మన ప్రయత్నాలు మన వ్యవహారం మనము చేయాలా. బ్రిటిష్ కాలం కాదు, వాళ్ళకు న్యాయము పద్ధతి మంచి చెడు అనేటువంటి ఇవాళ అవి లేవు. కాబట్టి దయచేసి ఆ బంధులు మానుకోండి. నిరసన ఇంకో రకంగా తెలియజెప్పండి తప్ప బంధులు మానుకోవాలి అన్ని పార్టీలు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, బీజేపీ టీడీపీ మైత్రి అసలు కొనసాగుతుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ జేసీ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లక్ష్మి, విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎంపీలు, అదేవిధంగా మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యారు. ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంలో బీజేపీతో సంబంధాలు, అదేవిధంగా ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, మూడో అంశం ప్రత్యేక హోదాపై మిగతా విపక్షాలన్నీ కూడా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వ్యవహరించాలి. ఈ మూడు అంశాల మీద ఈరోజు భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆయన ఏడాది క్రితమే చెప్పాను బీజేపీతో సంబంధాలు వద్దు, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే మంచిదని ఏడాది క్రితమే చంద్రబాబు చెప్పాను, కానీ ఆయన వినలేదు. ఇప్పటికైనా ఆయన బీజేపీతో బంధం వదులుకోవాలి, వచ్చే మార్చి నాటికి సమావేశాల నాటికి బీజేపీతో దూరం అయితేనే రాష్ట్రానికి టీడీపీకి చాలా మంచిదని చెప్పి ఆయన మాట్లాడారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జాతీయ పార్టీల హవా రాను తగ్గుతుంది, ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతుంది. ఇందులో భాగంగా జాతీయ రాజకీయాల్లో నితీష్ కుమార్తో పాటుగా చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. దీనికోసమే ఆయన ప్రధాని మోదీ భయపడుతున్నారు. చంద్రబాబు అంటే ఆయనకు ఒక భయం పట్టుకుంది. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటుగా మిగతా చేయాల్సిన సాయంపై ఆయన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, బయటకు వస్తే మేలనే భావనలో ఆయన మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపుగా టీడీపీ ఎంపీలందరి భావన కూడా ఇదేనని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఉండండి. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మాలకొండయ్య గారు. నమస్తే అండి మాలకొండయ్య గారు. నమస్తే మేడం. మాలకొండయ్య గారు, మన జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మంత్రులు ఎంపీలు కూడా బీజేపీ మైత్రి కొనసాగించడం కష్టమే అన్న వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆ క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మీరే విధంగా చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? మేడం గారు, జరిగినటువంటి విషయం అంతా మనం పరిశీలించినట్లయితే భారతీయ జనతా పార్టీ దేశం కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం మిత్రపక్షంగా కొనసాగుతున్నాం తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి మీద కేసులు పెడతాము, రాష్ట్రానికి రానివ్వను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత రోజుల్లో మోడీ గారి యొక్క కలవడం కోసం, ఆయన టైం తీసుకోవడం కోసం ఆయన చుట్టూ తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా మాట్లాడడం అవకాశవాద రాజకీయాలకి ప్రధానమైనటువంటి పాత్ర. ఆ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మిత్రపక్షంగా కొనసాగుతున్నాం తప్ప తెలుగుదేశంతో మాకు ప్రత్యేకంగా రాజకీయ అభివృద్ధి కోసం మేము కొనసాగట్లేదు. కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. కాబట్టి మేము ఆ అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నాము. దయచేసి అక్కడ మాట్లాడేటటువంటి నాయకులు కానీ
పార్లమెంట్ లో మాట్లాడే నాయకులు కానీ రాజకీయ వాతావరణంతో కాకుండా అభివృద్ధి వైపు మాట్లాడవలసిన అవసరం ఉంది. అయితే రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొనసాగుతున్నామని ఇప్పటి వరకు బీజేపీ టీడీపీ కూడా చెప్పుకుంటూ వస్తుందండి. అయితే ఇప్పటి వరకు కనీసం ప్రత్యేక హోదా మీద ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ కూడా స్పందించిన దాఖలాలు ఎక్కడ కనబడడం లేదు. కనీసం ప్యాకేజ్ విషయంలో కూడా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ క్రమంలో మీరేం చేస్తున్నారు అంటే బీజేపీ తరఫున మీరు ఎలాంటి ఫైటింగ్ సిద్ధమవుతున్నారు? ఫైటింగ్ కాదు, కనీసం అడగడానికైనా ఏ విధంగా సిద్ధమవుతున్నారు? మేడం గారు చాలా స్పష్టంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారితో సహా మా వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, లేకపోతే ఎవరైతే నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది భారతీయ జనతా పార్టీ. కానీ జరిగినటువంటి పరిస్థితుల వల్ల విభజించిన టైంలో ఈ యొక్క నిబంధనలన్నీ కరెక్ట్ గా బిల్లులో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాబట్టి ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రత్యేక హోదాకు వచ్చేటువంటి నిధుల కంటే 3 రెట్లు ఎక్కువ ఇవ్వడానికి ఇప్పటికే 1,43,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అంశాల వారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాను మించి అభివృద్ధి చేస్తున్నాం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మాల్కొండయ్య గారు, అంటే గత 3 రోజుల నుంచి చూస్తున్నాం టీడీపీ నేతలు అంటూనే ఉన్నారు అసలు ఇచ్చిందే లేదు అంటున్నారు. మీరు ఈరోజు 1,00,000 కోట్ల దాకా లెక్కలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తానికి యనమల కూడా అంటున్నారండి, ఫైనాన్స్ మినిస్టర్ అయిన యనమల కూడా ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చిందేం లేదు, ఉన్న దాంట్లోనే రుణమాఫీ కానివ్వండి ఏది తీసుకున్నా రాష్ట్ర పరిధిలో తీసుకున్నవి చేస్తున్నాము తప్పితే, రాష్ట్ర పరిధిలోనే ఏమైనా పథకాలు ప్రవేశపెట్టినా అన్ని చేస్తున్నాను తప్పితే కేంద్రం నుంచి వచ్చే ప్రయోజనాలు అయితే చాలా అరకొరగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పక్కాగా మీరు చెప్పాలి, ఒక క్లారిటీ తీసుకోవాలంటే మీరు కూడా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కాబట్టి అసలు ఇప్పుడు ఈ మైత్రి కొనసాగడం అవసరమా లేదా? ఒక్క విషయం మేడం గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో మహిళలకి రుణాలు రద్దు చేస్తామని చెప్పారు, రైతులకి పూర్తి స్థాయిలో రైతు రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. ఇక్కడున్న పరిస్థితి దృష్ట్యా వారు కొంత ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నారు. అదే విధంగా ఈ మైత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం కొనసాగిస్తున్నాం తప్ప పొలిటికల్ కోసం కాదు. ఖచ్చితంగా మనం ఏమైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ దత్తత తీసుకుంది. కేవలం తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ నాయకులు కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బోర్డు నాయకులు రామ్మోహన్ గారు ఢిల్లీలో అనేక సార్లు మాట్లాడారు. ప్రధానమంత్రి గారు రాష్ట్రం కోసం బాగా నిధులు ఇస్తున్నారు, మనకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ విషయాల మీద వాళ్ళ పార్టీలు కూడా డిస్కషన్ జరిగింది. పార్లమెంట్ బోర్డు నాయకులు, ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్ లో మంచి గౌరవం వస్తుందని చెప్తున్నారు. అక్కడ పార్లమెంట్ లో ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రైవేట్ బిల్లు పెడితే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిణామంలో రాజకీయ వాతావరణంలో జరుగుతున్నటువంటి గందరగోళం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తప్పు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున బడ్జెట్ ఇస్తుంది, రాష్ట్ర అభివృద్ధి చేస్తుంది. ప్రత్యేక హోదాను మించి మనం నిధులు ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తీసుకొని పనిచేస్తున్నాం. అయితే ప్రత్యేక హోదా మించి అంటున్నారు, మీరు చివరిగా ఒకటి చెప్పండి మాలకొండయ్య గారు, అంటే ప్రత్యేక హోదా అనే ఆలోచనలు ఆ హోప్స్ పెట్టుకోవద్దంటారా? ఓన్లీ ప్యాకేజ్ మీదే పెట్టుకుందామంటారా? ఇంకా సంయమనంతోనే ఈ మైత్రిని, ఈ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూ ఈ 2 పార్టీలు వెళితే మంచిదంటారా? రాష్ట్ర అభివృద్ధి కోసం మైత్రి కొనసాగవలసిన అవసరం ఉంది. రెండు పార్టీల యొక్క ప్రభుత్వం సమర్థవంతంగా ఒక ఆలోచన ప్రక్రియతోటి భారతీయ జనతా పార్టీని టీడీపీ మీద ఆరోపణ చేయాలని బీజేపీ ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఇష్యూ. ఆ హోదా ఇస్తామని చెప్పింది ఏ పార్టీ చెప్పలేదు. రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రానికి ఏం కావాలో కూడా ఎవరు చెప్పలేదు, ఎలా విడిపోవాలో కూడా చెప్పలేదు. 2 కళ్ళ సిద్ధాంతం, ప్లే కార్డుల ప్రదర్శన, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోకూడదని చెప్పినటువంటి పార్టీలు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఏదో మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు చెప్పింది ఈ రాష్ట్రం విడిపోవడం ఈ విధంగా విడిపోవాలి, పార్లమెంట్ లో రాష్ట్ర విభజనలో బిల్లులో తప్పులు ఉన్నాయని అడ్డుకుంది కూడా భారతీయ జనతా పార్టీ అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడే నాయకులకు కూడా తెలుసు. కాకపోతే ప్రజల్లో సెంటిమెంట్ ని అడ్డు పెట్టుకుని రాజకీయ వాతావరణం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పని కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, మన యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజలకు ఏదైతే నమ్మకం కల్పించామో రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ కంటే అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం విడిపోతే ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా
మనకున్నటువంటి పోర్ట్ డెవలప్మెంట్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఉంది. మనం రాజకీయాలు చేయడం మానేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయం మేము ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాం. కానీ టెక్నికల్ ప్రాబ్లం మీరు ఏదైతే బిల్లులు పెట్టకపోవడం వల్ల మీరు ఏదైతే గతంలో పార్లమెంట్ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఇండస్ట్రీలు పడిపోతాయని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాట్లాడారు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక రాష్ట్రాన్ని డెవలప్ చేసేటటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా డెవలప్మెంట్ ప్రధాన ఎజెండా, రాజకీయ అంశాలు అనేది ఎక్కడ బీజేపీ ప్రభుత్వంలో ఉండాలనేది నా వాదన గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాలకొండయ్య గారు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. మొత్తానికి మధు విన్నారు కదా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైన మాలకొండయ్య గారు ఒకటే చెప్తున్నారు, ఇంకా ఈ మైత్రిని కొనసాగించాలంటున్నారు. అయితే నిన్న కొంతమంది బీజేపీ నేతల వ్యాఖ్యలు మనం చూస్తే సోము వీరాజు కానివ్వండి, పురంధరేశ్వర్ కానివ్వండి, ఆకుల సత్యనారాయణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఓకే మేము రాజీనామా చేసైనా ఎన్నికల్లోకి వెళ్ళడానికి రెడీయే అన్న ఛాలెంజ్లు కూడా విసురుకున్న పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి 2 గళాలైతే వినబడుతున్నాయి. కానీ ఇప్పుడు టీడీపీ దేన్ని తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. లక్ష్మి, మొత్తంగా ఇప్పటి వరకు మనం బీజేపీ నాయకుడు మాలకొండయ్య చేసిన వ్యాఖ్యలు అయితే మనం విన్నాము. మొత్తంగా బీజేపీ నాయకుల వైఖరి అదే విధంగా ఉంది. ప్రత్యేక హోదా కాకపోయినా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి వారు చెప్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయల సంబంధించిన కార్యక్రమాలు చేపట్టామంటున్నారు. కానీ మరోవైపు టీడీపీ మాత్రం అవన్నీ ప్రతిపాదనలు మాత్రమే. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ ఇచ్చింది చాలా స్వల్పం, కేవలం 2,050 కోట్లు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఇలాగే ఇచ్చుకుంటూ పోతే రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుంది, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజధాని నిర్మాణం ఉండాలి, పోలవరం కూడా పూర్తి కావాలనేది టీడీపీ ఎజెండాగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ టీడీపీ బీజేపీ మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా దాదాపు ఇరుపక్షాలు ఒకరినొకరు వాదించుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమైన టీడీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వైఖరి, టీడీపీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. దాదాపుగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే కేంద్రం వైఖరిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. 12:30కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయనే దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా 3 అంశాలను టీడీపీ పరిగణనలో తీసుకుంటుంది. ఒకటి, ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో ఏం చేయాలి, అదేవిధంగా టీడీపీ బీజేపీల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి, మూడోది ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు బీజేపీతో కలిసి ఉన్నాము, 2 ఏళ్ల పాటు జరిగింది ఏమీ లేదు, కేంద్రం నుంచి వచ్చింది ఏమీ లేదు, కాబట్టి ఎటువంటి సమాధానం చెప్పుకోవాలి అనే దాని మీద ఈ 3 అంశాల మీద ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. కాబట్టి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించబోతున్నారు. అయితే రేపటి నుంచి రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన నేపథ్యంలో అదే రాజ్యసభ అదేవిధంగా లోక్సభ రెండింటిలో కూడా ప్రత్యేక హోదాపై తమ వాణి పెంచాలి అనేది టీడీపీ నిర్ణయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రేపు పార్లమెంట్లో లోక్సభలో వాయిదా తీర్మానం ఇవ్వబోతున్నారు. వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీస్ ఇచ్చిన క్రమంలో దాన్ని తిరస్కరిస్తే కనుక లోక్సభ వెల్లోకి వెళ్ళిపోయి సభను స్టాల్ చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద ప్రస్తుతం లోపల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు అదేవిధంగా సుజనా చౌదరి వీరిద్దరు కూడా పాల్గొన్నారు. వీరిద్దరు కూడా కేంద్రంతో ఇప్పటి వరకు సంబంధాలు నెరుపుతున్న క్రమంలో వీరిద్దరు కూడా పదవులు వీడాలని మిగతా విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పదవులు వీడటమా, టీడీపీ బీజేపీతో బంధం వీడటమా, లేదంటే కలిసి ఉంటూ రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాటం చేయడం అనే దాని మీద ప్రస్తుతం సమావేశంలో చర్చ జరగబోతోంది. లక్ష్మి. రైట్. థ్యాంక్ యూ మధు.